నాయుడు గారు చెప్పారు వర్మ సార్ ఏమని, గత 2019 నుంచి 24 వరకు ఎవరైనా సంతోషంగా ఉన్నారా, ఎవరి కళ్ళల్లో అన్న నవ్వు కనబడిందా అని. ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్ప మిగతా రాష్ట్రంలో అందరూ నవ్వారు 19 నుంచి 24 వరకు. పాపం ఆయన ఒక్కడే నవ్వంది. అది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఏ వేదిక ఎక్కినా కూడా గతంలో జరిగిన విధ్వంసం అంటూ మాటికొస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేదే పని కట్టుకొని ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన చేసేది ఏమన్నా చెప్తున్నాడు ఎక్కడైనా? ఏం ఉద్ధరించారని చెప్పి 16 నెలల్లో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పుని 50% దాటిపోయారు. ఇది విధ్వంసం కాదా? ఇచ్చిన హామీలు మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఇది విధ్వంసం కాదా? మోసం కాదా? ఈ రోజు ఆటో సోదరులకు ఇచ్చినటువంటి పథకం ఏంటి? ఆయన చెప్పింది ఏంటి ఎన్నికల మేనిఫెస్టోలో? బ్యాడ్జ్ కలిగినటువంటి లారీ డ్రైవర్లకి, టిప్పర్ డ్రైవర్లకి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి ఈరోజు మొండి చేయి చూపించడం మోసం కాదా? దుర్మార్గం కాదా? మేము 5 సంవత్సరాలు కూడా ఈ డ్రైవర్లకందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేశాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,30,000 మందితో ప్రారంభమైనటువంటి పథకం 2,75,000కు చేరి 5 ఏళ్లలో కూడా ప్రతి ఏడాది ఇచ్చాం. మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి ఏడాది టోకరా